హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈజీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అనేది తినొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ అయినా ఈజీగా తినేయచ్చు అనమాట. పిల్లలు పెద్దలు ఇష్టపడేలాగా. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోదు. మరిన్ని అప్డేట్స్ కోసం, రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా అయితే మీకు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. శాండ్విచ్ బ్రెడ్ అయితే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. ఇక మీరు ఇంకా హెల్దీగా కావాలంటే సో బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి అనమాట. హోల్ వీట్ బ్రెడ్ అనమాట. మీకు టోస్టర్ ఉంటే టోస్టర్లో రెండు వైపులా కాల్చుకోండి, లేకపోతే పెనం మీద కొంచెం ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకొని రెండు వైపులా చక్కగా లైట్గా కాల్చుకోండి. లైట్గా కాల్చుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే పెనం మీద, లేదంటే మీరు వేరే గిన్నె తీసుకుంటే వేరే గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ లేదంటే కొంచెం వెన్న వేసుకొని సో కొంచెం నూనె కాగిన తర్వాత సో ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దాని మీద కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత చాలా సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోండి. సో ఇది బేసిక్ అనమాట. అలాగే పిల్లలు ఇంకా పెద్దలు కూడా చాలా ఇష్టపడి తినాలంటే దీంట్లో చిల్లీ సాసు, టమాటో సాసు, అలాగే చీజ్, మయోనీస్ ఇవన్నీ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా దాంట్లో వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇవి బాగా మెత్తగా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం కారం, మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అనమాట. ఇవి బాగా మెత్తగా మగ్గిన తర్వాత అప్పుడు మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ 2-3 చక్కగా పగలగొట్టి వేసుకోండి. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ జల్లుకొని ఇప్పుడు ఆ బ్రెడ్ మీద సో చిల్లీ సాస్, టమాటో సాస్ కానీ మీకు ఏ కావాలంటే అవి స్ప్రెడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా మధ్యలో పెట్టుకొని తింటే చాలా ఈజీగా 5 మినిట్స్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి. సో మీకు ఇది ఇష్టమా ఎగ్ బ్రెడ్ శాండ్విచ్? కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.